హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు మార్నింగే ఈరోజు థర్స్డే. యాక్చువల్లీ నిన్న అమావాస్య అయింది కదా, ఇంకా స్టవ్ కట్ట అవన్నీ ఖచ్చితంగా కడిగేస్తాను. ఎందుకంటే థర్స్డే అంటే అమావాస్య అయిపోయిన మరుసటి రోజు గోపంచకం అవి తీసుకొని వచ్చి ఇంట్లో కొంచెం పసుపు అవన్నీ చల్లేస్తాను అనమాట. సో అది ఒక అలవాటులాగా అయిపోయింది నాకు. గోపంచకం తీసుకొచ్చి ఇంట్లో చల్లితే చాలా మంచిది. అంటే అమావాస్యకనే కాదు, రెగ్యులర్గా ఫ్రైడే అట్లా తీసుకొని వస్తూ ఉంటాను అనమాట. ఒక బాటిల్కి తీసుకొని వచ్చాను. బాటిల్ కూడా అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది, ఇంట్లో చల్లడానికే కదా. సో నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి ఇంకా థర్స్డే రోజు మార్నింగే గోపంచకంతో కొంచెం అట్లా ఇల్లంతా శుద్ధి చేసేసుకున్నాను అనమాట. ఫ్రైడే ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి. సో యాజ్ యూజువల్ ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డైలీ వ్లాగ్స్ అయితే నేను కాన్స్టెంట్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను వేరే ఊరికి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బికాస్ పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కదా. ఫిబ్రవరి మార్చి 2 months కొంచెం అట్లా బిజీ స్కెడ్యూల్ అయితే ఉంటుంది, పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ అంటే మధ్య మధ్యలో వెళ్ళడానికి ట్రై చేస్తాను. నేను ఒక్కరోజు బయటకు వెళ్ళినా సరే పిల్లలతో ఇబ్బంది అయిపోతుంది కదా, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా స్టడీ అని చెప్పేసి, దట్టు స్పెషల్ క్లాసెస్ అవి ఉంటాయి కదా. సో అందుకు. అండ్ లేదంటే నాకు ఇంకా మంచి మంచి థాట్స్ అయితే ఉన్నాయి. సాటర్డే సండే వచ్చిందంటే చాలు, కొంచెం ఏదన్నా స్పెషల్గా అంటే ఎంతసేపు ఇంట్లో వీడియోసే కాకుండా బయట అలా వెళ్దాము అని అనుకుంటాను. ఈవెన్ మాకు కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో అట్లా ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ ఎగ్జామ్స్ మార్చ్లో ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కొంచెం ఇంటి వ్లాగ్సే అంటే రెగ్యులర్ వ్లాగ్సే వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మధ్యలో స్పెషల్ వ్లాగ్స్ కూడా వస్తుంటాయి, అంటే వేరే ఎక్కడన్నా వెళ్తే మటుకు. సో ఈరోజు అయితే పచ్చిమిరపకాయలు పప్పు చేస్తున్నా అండి. పిల్లలకి పప్పు నచ్చదు, కాకపోతే ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి మప్పిపెట్టి టైం లేదో ఏదో ఒకటి చెప్తూ ఉంటాను అనమాట. ఈరోజు కొంచెం వర్క్ ఉంది కాబట్టి అందుకే కొంచెం ఈరోజు రైస్ దాల్ చేస్తున్నా అనమాట. సో అందుకు త్వరగా అయిపోయింది నాకు వంట పని కూడా. ఈరోజు పూరి ప్రిపేర్ చేస్తున్నాను. సో పూరి ఏంటంటే అంటే మేమందరం తింటాము, అంటే రెగ్యులర్గా చేయం కాబట్టి మేమందరం తింటాము. కానీ బాబుకోటే అది ఆయిల్లో స్విమ్ చేసినట్టు వస్తుంది కాబట్టి నాకు అస్సలు నచ్చదు, నాకు పెట్టకు అని చెప్తుంటాడు అనమాట. అందుకే అదే పిండితో చపాతీ చేసి ఇచ్చేసాను. సో ఇట్లా రెగ్యులర్గా వెరైటీ టిఫిన్స్ కావాలంటారండి. ఏం చేస్తాం, ప్రతిరోజు నాకు ఇదో పెద్ద టాస్క్ అయిపోయింది. మార్నింగ్ లేస్తేనే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. ఏం వంట చేస్తే తీసుకెళ్ళరా, వీళ్ళకి నచ్చుతుందా లేదా అని చెప్పేసి. సో అందుకే ఇంకా ఈరోజు అయితే పూరి వేసి ఇచ్చేసాను. సో ఎలాగా ఈరోజు అయితే గడిపేశానండి. రేపు ఫ్రైడే, నాకైతే కొంచెం టెన్షన్ ఉంటుంది, ముందు రోజే కొంచెం టెన్షన్ ఉంటుంది. సో రేపు ఎలా చేస్తానా ఏంటా అని చెప్పేసి. సో ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ అంటే ఒక 2-3 days నుంచి ఇదైతే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇవి ఆల్ డ్రై ఫ్రూట్స్ అనమాట. కాజు, బాదం, ఎండు ద్రాక్ష, సో ఇంకా అన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇట్లా నానబెట్టేశాను. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక్కోసారి తినలేం కదా, అలాంటి టైంలో ఇది కొంచెం ఒక బనానా అవన్నీ వేసేసి, బనానా ఓట్స్ అవన్నీ వేసి కొన్ని పాలు వేసి మిక్సీ చేసేసుకొని స్మూతీ లాగా తీసుకోవచ్చు అనమాట. ఒక 2 days నుంచి ట్రై చేస్తున్నా. సో అది కొంచెం టమ్మీ ఫిల్గానే ఉంది, బ్రేక్ఫాస్ట్ ఏమంత అవసరం లేదు. సో అందుకే ఇంకా అది రెగ్యులర్గా అయితే తీసుకుంటున్నా. అండ్ నాతో పాటు పిల్లలకు కూడా ఇస్తున్నాను అనమాట. వాళ్ళకి వీలుంటే తీసుకొని వెళ్తారు, అంటే తాగుతారు స్మూతీ, లేదంటే అట్లాగే వెళ్ళిపోతారు. అండ్ ఖచ్చితంగా మనకు పడాల్సింది కాఫీ. ఈరోజు అయితే టీ పెట్టాను అనమాట. అమ్మ కూడా వచ్చారు కదా. సో అమ్మ నిన్న నేను చింతకాయలు అవి దంచున్నాను కదా 3 days బ్యాక్. మండే రోజు అయితే నేను అవి చింతకాయలు అయితే తొక్కి పెట్టున్నాను. ఆ తర్వాత అంటే మళ్ళీ ఒక 3 days తర్వాత సాల్ట్, పసుపు అవన్నీ కలుస్తాయి కదా అని చెప్పేసి నేను మళ్ళీ అమ్మకి ఇచ్చాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం పెద్ద రోల్ ఉంది. సో మన ఇంట్లో ఏంటంటే అవి కొంచెం లోపల చెప్పాను కదా నున్నగా ఉంది కాబట్టి కొంచెం మెదగట్లేదు. అందుకే కచ్చాబచ్చగా దంచి ఇచ్చేస్తే అమ్మ వచ్చి తీసుకెళ్ళమని చెప్పాను. అమావాస్య ఉంది అండ్ మంగళవారం ఉంది కదా, అందుకే ఆ 2 రోజులు అయితే వదిలేశాను. ఇంకా పచ్చళ్ళు ఏం టచ్ చేయలేదు. సో అందుకే ఇంకా అమ్మ ఇట్లా తీసుకొని వెళ్ళి దంచుతారనమాట. అండ్ పండుమిరపకాయల పచ్చడి కూడా అయిపోయింది. అన్ని పచ్చళ్ళన్నీ క్లోజ్ అండి, అసలు ఏం లేవు. మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలని అనుకున్నాను, కానీ ఇంటి దగ్గర పండుమిరపకాయల పచ్చడి అయితే పెట్టున్నాను, వద్దులే అని చెప్పారనమాట. సో వాళ్ళు పెట్టున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకులే అని చెప్పేసి అమ్మ వాళ్ళు ఏమైనా చేస్తే ఇచ్చి పంపించేస్తారు. సో ఆ పచ్చడి అయితే మాకు 1 kg అయితే మస్తుగా అవుతుందండి, 1 year వరకు వస్తుందన్నమాట పచ్చళ్ళు. అదే అమ్మ చెప్తున్నా అనమాట. ఈ చింతకాయ ఇప్పుడు ప్రస్తుతం
ప్రస్తుతానికైతే దంచి పెట్టేసుకో. మళ్ళీ ఇంకా కొంచెం అంటే అది చింతకాయలు ఇంకా కండ ముదరలేదనమాట, అంటే మంచి పల్చగా ఉన్నాయి అందుకోసం. సో అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పెట్టేసుకో, ఇంకా ఈ మంత్ అంతా పెడుతూ ఉంటారు కాబట్టి సో నెక్స్ట్ మళ్ళీ నేను పెట్టినప్పుడు అప్పుడు ఇస్తాలే అని చెప్పారనమాట. ఇది అయిపోయేసరికి మాకు టైం పడుతుంది. సో చూసారా 1 kg చేస్తున్నాను కదా, 3 days తర్వాత మగ్గితే ఇంకా కొంచెం క్వాంటిటీ తక్కువ అయిపోతుంది అనమాట. సో నేను అది స్టార్టింగ్లో దంచినప్పుడు దాని నిండా ఉండే, ఇప్పుడు 3 days తర్వాత చూస్తే కొంచెం మగ్గి క్వాంటిటీ తక్కువైంది. ఇంకా పసుపు కొంచెం వేసి పంపిస్తున్నాను అనమాట. సో మన ఇంటి నుంచి అన్నీ వేసి పంపిస్తే బెస్ట్ కదా అని చెప్పేసి సాల్ట్, మెంతి పొడి, పసుపు, ఈవెన్ అమ్మ ఉండి 2 టమాటాలు వేస్తే కూడా బాగుంటుంది ఇంకా అన్నీ చెప్పారు. వేస్తే బాగుంటుందండి కానీ పాడైపోతుందేమో అని చెప్పి ఒక టెన్షన్ అనమాట. సో అందుకే వద్దులే అని చెప్పాను. సో అది ఇంకా అమ్మకి ఇచ్చి పంపిస్తున్నా. వచ్చి ఈవినింగ్ ఇస్తారనమాట. మార్నింగ్ అంతా నీట్గా దంచేసి, పెద్ద రోల్ కదా త్వరగా అయిపోతుంది, అంటే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి. అంటే అమ్మకు కూడా ఇంటి దగ్గర తమ్ముడు పిల్లల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం పని ఉంటుంది. సో ఆ పని అంతా చూసుకొని ఇంకా ఈ ఎక్స్ట్రా పని పెట్టడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఎంతైనా మన పని మనం చేసుకుంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి, సో మన పని చేస్తూ మళ్ళీ ఎందుకు విసుగు, అంటే కొంచెం రిస్క్ ఎందుకులే అని చెప్పేసి, సో అయితే ఇంకా అమ్మ తీసుకొని వెళ్తాలే నేను అని చెప్పారనమాట. వచ్చాక ఇంకా నాకు కంపెనీ ఉండాలి కానీ కాఫీ 2-3 times అనేది తాగేస్తాను నేను. అమ్మకి ఇచ్చి అమ్మతో పాటు నేను కూడా కాఫీ తాగేసాను అనమాట. సో ఇది చాలా రోజులు అయిపోయిందండి, పక్కన ఉండిపోయింది. అందుకే ఈరోజు క్లీన్ చేసి, అంటే మనకి దొరికినప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట పెట్టుకోవాలని చెప్పేసి, ఇది మా వారు క్లీన్ చేసిస్తే పెట్టుకుంటా అని చెప్పారు. అండ్ ఇదైతే ఇంకా వెండిది క్లీన్ చేస్తున్నాను. ఎంత నల్లగా మట్టి అయిపోయిందో అసలుకి. సో ఇదంతా నీట్గా క్లీన్ చేసి మొత్తం బ్లాకిష్ మొత్తం పోతుందండి. ఒక్కసారి ఆ లిక్విడ్ ఒక 2 drops వేసామంటే చాలు, నీట్గా క్లీన్గా అయిపోతుంది. అండ్ నాకు ఇంతకుముందు కూడా కామెంట్ చేస్తున్నారు, వేరే బ్రాండ్ కూడా ఉంటుంది, అది జస్ట్ అట్లా డిప్ చేసి తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి. అదైతే నేను ఇంకా ట్రై చేయలేదండి. నెక్స్ట్ టైం ఏమన్నా చూసి ట్రై చేస్తా. ప్రస్తుతానికి ఇది అలవాటు అయిపోయింది కదా, ఇది ట్రై చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు తీసుకున్నాను కదా ఇది ఫేస్ ప్యాక్, ఒక్కసారి యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా అప్పటి నుంచి యూజ్ చేయలేదు. తెచ్చిన కొత్తలో ఒకసారి యూజ్ చేసిన, ఇప్పటికి తెచ్చి 1 month అవుతున్నట్లుంది. సో 1 month నుంచి ఒక్కసారి యూజ్ చేసిన. ఇట్లాంటివన్నీ తీసుకొస్తా. అందుకే నాకు హోమ్ రెమెడీస్ అంటేనే చాలా ఇష్టము. అవైతే మనం ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను కదా, త్వరగా చేసేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఆ పని చేసుకుంటూ ఆ పని చేసేసుకుంటాను అనమాట. సో ఇట్లాంటివి కెమికల్వి కొంచెం యూజ్ చేయాలంటే కూడా భయం వేస్తుంటుంది. యాక్చువల్లీ ఇది నిన్న నైటే పెట్టుకుందాం అనుకున్నా. నైట్ ఏమైందంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అందుకే ఇంకా నేను నైట్ ఏం పెట్టుకోలేదు. సో ఇప్పుడు టైం ఉంది నాకు, ఒక 1 hour టైం ఉందన్నమాట. ఈరోజు పని ఎందుకో తెలియదు, త్వరగా అయిపోయింది పని. సో అది ఇప్పుడైతే స్క్రబ్బింగ్ చేసేసుకుందాం ఫాస్ట్గా. ఈ మధ్య అంటే పెట్టుకోలేదనుకోండి, అదొక బాక్స్ తెచ్చాను కదా, ఇది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి అదొకటి ఉంటుందన్నమాట. కానీ ఇది పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా. అంటే ఇక్కడ నాకు బ్లాక్, అంటే ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, దానివల్ల ఇక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి ఇక్కడంతా బ్లాకిష్గా అయిపోయింది అనమాట. సో అది కూడా నీట్గా వెళ్ళిపోయింది. అండ్ నిన్న అమావాస్య ఉండే కదా, ఇంట్లో పూజ అవన్నీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫేస్ ప్యాక్ అట్లా పెట్టుకోవడానికి కూడా టైం లేకుండే. సో ఇప్పుడైతే పెట్టేసుకొని ఇంకా రేపు మళ్ళీ ఫ్రైడే ఉంటుంది. ఫ్రైడే రోజు మళ్ళీ అసలు పెట్టుకోవడానికి కూడా కాదు. ఈవినింగ్ వస్తేనే ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకుని, ఈవినింగ్ కొంచెం త్వరగా వస్తే మటుకు ఫ్రేమ్స్ అవి క్లీన్ చేసుకుంటా, లేకపోతే ఇంకా నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటా ఫ్రైడే రోజు. సో అంటే టైం బట్టి చూసుకోవాలండి. సో ప్రస్తుతానికైతే ఇది ఫేస్ ప్యాక్ పెట్టేసుకుందాం. చాలా కూల్గా ఉంటుంది, కుకుంబర్ కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ కూల్గా కూడా ఉంటుంది. ఎక్కువ రబ్ చేయదు, స్క్రబ్బింగ్ కదా, ఇది కొంచెం బరకగా ఉంటుంది దీంట్లో. కానీ ఎక్కువ స్క్రబ్ చేస్తే ఏమవుతుందంటే స్కిన్ కొంచెం ఇరిటేషన్ లాగా వస్తుంది. లైట్గా స్క్రబ్ చేసేసుకోవాలి అంతే. ఒక 5 minutes ఇలాగే స్క్రబ్ చేసేసుకొని నెక్స్ట్ ప్యాక్ పెట్టేసుకుంటే అయిపోతుంది. అది క్లీన్ చేసుకుని
స్క్రబ్ చేసుకున్న తర్వాత మొత్తం అంటే కూల్ వాటర్తో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ముందుగానే పెట్టేసుకోవాలి. సో ఆ క్యూబ్తో కానీ లేకపోతే ఏదైనా మంచి వెట్ క్లాత్తోనో అట్లా తీసేస్తే నీట్గా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్యాక్ పెట్టేసుకుంటాను అనమాట. ఈ ప్యాక్ పెట్టేసుకొని నాకైతే గోడకు సున్నం కొట్టినట్లు అనిపిస్తుంది. సో ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇదే పెట్టుకొని పని చేసుకుంటాను అనమాట. పని చేసుకుంటేనే నా పని అయిపోతుంది కదా, ఒక సైడ్ ఆ పని అయిపోతుంది అండ్ ఇది కూడా కొంచెం డ్రై అయిపోతుంది అని చెప్పేసి. అండ్ అంటే ఇది పెట్టుకున్నప్పుడు రిలాక్స్గా ఐస్కి కుకుంబర్ అట్లా పెట్టుకొని మంచిగా రిలాక్స్ అవుదామంటే అట్లాంటి టైం అయితే మన దగ్గర ఉండదులేండి. సో ప్రస్తుతానికి ప్యాక్ అంతా ఫేస్కి అప్లై చేసేసుకొని నెక్స్ట్ కూల్ వాటర్ ఏమన్నా ఐస్ క్యూబ్ కానీ అట్లా ఉంటే తీసేసుకుంటా. ఆఫ్టర్ 15-20 మినిట్స్ తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకుంటాను అనమాట. అంటే మనం సోప్ కానీ ఏదైనా యూస్ చేసి ఇంకా ఫేస్ వాష్ కానీ ఏదైనా పెట్టేసి ఇంకా నేను ఫేస్ వాష్ చేసుకుంటాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో కసు చిమ్ముకోవాలి, పెట్టుకోవాలి. సో ఇది అప్లై చేసుకుని ఇంకా పిల్లల్ని దడిపిస్తూ బయట ఎవరైనా వచ్చినారనుకోండి ఈ టైంలో ఇంకా అంతే. సో ఒక 15-20 మినిట్స్ తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసేసుకుంటా. ఈ టైంలో ఎవరు రాకుండా ఉంటే బెస్ట్. అండ్ ఈలోపు నేను అమావాస్యకి అయితే మేము టెంపుల్ దగ్గర ఫుడ్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం అన్నమాట. టెంపుల్ దగ్గర అంటే ప్రతి అమావాస్యకి ఇట్లా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి సాయంత్రం ఈవినింగ్ మనకి పూజకు వస్తారు కదా, పూజకు వచ్చిన భక్తులంతా పూజ అయిపోయిన తర్వాత ఇట్లా లైట్గా బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టేస్తారు. సో అట్లా అంటే ప్రతి అమావాస్యకి అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు, లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు. సో అక్కడ పూజ అవి ప్రతిరోజు జరుగుతుంది. బట్ అమావాస్యకు మటుకు కొంచెం మంచిగా స్పెషల్గా జరుగుతుంది అనమాట. అండ్ యాక్చువల్లీ ఈరోజు నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు. బికాజ్ ఈరోజు నేను మార్నింగ్ కొంచెం నాన్ వెజ్ అట్లా తిన్నాను అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా తినాల్సి వచ్చింది. సో తిన్నాను కాబట్టి నేను టెంపుల్కి అయితే వెళ్ళలేదండి. అండ్ ఈవినింగ్ పూజ కూడా నేను చేయలేదు. సో పాపతో చేపించి అండ్ సాంబ్రాన్ అయితే ఇంట్లో వేయించాను. సో చెప్పాను కదా నిన్నటి వీడియోలో 2 times అయితే సాంబ్రాన్ వేస్తాను. మార్నింగ్ అయితే నేను వేసేసా, ఇంకా ఈవినింగ్ అయితే పాపతో వేయించాను అనమాట. అండ్ ఇది అంటే ఉగ్గాని అయితే ఒక బ్యాగ్ అంతా చేసేసారు. సో ఇది కూడా ఇంకా తక్కువ పడింది అనమాట. అంటే నేను నాన్ వెజ్ తిన్నాను, బట్ నేనైతే ఇంకా ఏం ముట్టుకోలేదండి. జస్ట్ అట్లా చూస్తున్నా. ఇది అంటే దేవుడి దగ్గరికి తీసుకెళ్లేది కాదు కాబట్టి నేను అక్కడ కూర్చొని మిక్స్ చేస్తున్నాను అంతే. ఒకవేళ దేవుడికి పెట్టేదైతే మటుకు నేను అసలు అక్కడ వెళ్ళేదాన్ని కాదు. వచ్చిన వాళ్ళకి అట్లా టిఫిన్స్ లాగా అట్లా పెడతారు కాబట్టి ఊరికే మిక్స్ చేస్తున్నా అంతే. మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి నాన్ వెజ్ తిని మరి ఎట్లా అని చెప్పేసి. పిల్లలు వచ్చిన తర్వాత అక్కడ సరిపోలేదంట, చాలామంది తక్కువ వచ్చారని చెప్పేసి అప్పటికప్పుడు పిల్లల కోసం మళ్ళీ ఇంట్లో రెడీ చేసామన్నమాట. ఇంకా పిల్లలతో పాటు మేము కూడా కొంచెం అట్లా తినేసాము. సో పిల్లల కోసం మళ్ళీ చేయాల్సి వచ్చింది.